హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు పీవీఎస్ కలెక్షన్స్ అండి. ఈరోజైతే నేను నా స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. నేను ఏ విధంగా చేశానో చూడండి. నచ్చితే కనుక వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇదైతే ఫస్ట్ బాయిల్డ్ ఎగ్ బాయిల్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో ఆనియన్స్ కూడా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. అదే ఆయిల్లో ఇవన్నీ వేసాను. ఆనియన్స్, మిర్చి, క్యారెట్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసేసి ఫ్రై చేశానండి. అవి కొంచెం మగ్గాక నేను దానికంటే ముందైతే రైస్ అయితే బాయిల్ చేశాను. ఆ రైస్లో అయితే కొంచెము ఆయిల్, సాల్ట్ అవి అవి అన్నీ వేసేసి మనం బగారా అయితే ఏ విధంగా వేసుకుంటామో అది వేసి రైస్ అయితే పక్కన పెట్టాను. తర్వాత అయితే ఈ ప్రాసెస్ చేశాను. అందులో మిక్సీ పట్టింది మాత్రం ఏంటంటే అది ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, ధనియా పౌడర్ అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. అదే ఇందులో కొంచెం వేసానండి పేస్ట్ అయితే. చూడండి, ఈ విధంగా కొంచెం 5 మినిట్స్ అలా ఉంచిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేశానండి. గరం మసాలా యాడ్ చేసి సాల్ట్ కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేశాను. అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇవి నేనేంటంటే పైన కాకుండా ఫస్ట్ కొంచెం మిడిల్లో వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుందనేసి ఇవి పక్కన పెట్టుకుని ఫ్రై చేసిన తర్వాత అది కొంచెం మసాలా అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టిన తర్వాతనే ఈ మిడిల్లో యాడ్ చేద్దామనేసి పక్కన పెట్టుకున్నాను. అది మొత్తం కింద ఉంటే ఇట్లా మాడు వాసన వస్తుంది కదా, కొంచెం గిన్నె పలచగా ఉందండి. ఆ గిన్నె మాత్రం పలచగా ఉండడం వల్ల మొత్తం ఒకేసారి వేయలేదు. అందులో కొంచెం అయితే మసాలా మొత్తం ఆనియన్స్ అవి ఆ పేస్ట్ అయితే అదంతా మిక్స్ చేసింది అయితే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, బాయిల్డ్ ఎగ్ కాకుండా నేను ఎగ్ కూడా ఆమ్లెట్ వేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసి ఉంచానండి. అవి కొంచెం మధ్యలో మధ్యలో వస్తే టేస్ట్ బాగుంటుందనేసి అలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది పక్కన పెట్టిన తర్వాత ఇది కొంచెం తీసి పక్కన పెట్టేసి కింద అయితే ఫస్ట్ లేయర్లో అన్నట్టు మనం చికెన్ బిర్యానీ ఏ విధంగా వేస్తామో లేయర్స్ కింద ఆ విధంగా వేద్దామని అయితే నేను ఎప్పుడైతే అలానే వేస్తాను. ఈ 3/4 బాయిల్డ్ అయిన రైస్ అయితే పక్కన పెట్టుకున్నాను. అది జాలి గిన్నెలు వేసేసి వాటర్ అన్నీ వడిచేటట్టు ఉంచానండి. అదైతే ఫస్ట్ రైస్ అంతా అందులో వేసేసి మిడిల్లో అయితే ఇది పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని అయితే మొత్తం మిడిల్ వేసి పైన మళ్ళీ రైస్ అయితే వేసాను. ఫైనల్గా కొత్తిమీర అది యాడ్ చేశాను. బాయిల్డ్ ఎగ్స్ అయితే దాని మీద పెట్టాను. ఫైనల్ లుక్ అయితే ఇది. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయనండి. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే పిల్లలు తినరు. దీనికి సపరేట్గా మళ్ళీ కర్రీ అయితే చేశానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.